మీన రాశి వారికి కూడా ఏలినాడు శని ప్రభావం అనేది మొదలయ్యి ఆల్రెడీ సంవత్సరం దాటిందండి. ఇక నెమ్మదిగా ఏలినాడు శని ప్రభావం అనేది వీరి మీద కూడా కొంచెం ప్రభావం అనేది చూపిస్తుంది. అందున ఈ నెలలో కొంచెం అధికంగా ఉందని చెప్పాలి ఆ ప్రభావం అనేది. వీరికి ఈ నెలలో మరి కొంచెం ఆరోగ్యపరంగా అయితే కొన్ని ఇబ్బందులతో మొదలవుతుంది ఈ నెల. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అయితే బంధువుల సహాయ సహకారాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. స్నేహితుల వల్ల కొన్ని పనులైతే వీళ్ళు తొందరగా పూర్తి చేస్తారు. సంఘంలో ఉన్న పెద్దవారితో గొడవలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ప్రతి చిన్న విషయానికి కూడా అధిక కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ కోపం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా సంఘంలో ఉన్న పెద్దవారితో గొడవల వల్ల కొంచెం ధన నష్టం అయితే అధికంగా ఉందండి. ఈ నెల ఆదాయం బాగున్నా ఖర్చు అనేది అధికంగా ఉంది. కొంచెం మరి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. కొన్ని విషయాల్లో మీరు మాట్లాడకపోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ నెలలో వీరు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోండి. కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇంట్లో గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. వాటి వల్ల కూడా ఖర్చు అనేది అధికం అవుతుంది. అదేవిధంగా భూ వ్యవహారికంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా మరి భూ వ్యవహారికంగా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కూడా మీకు అంత అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఏలినాడు శని ప్రభావం అనేది మరి వీరికి ఇప్పుడే ఈ నెలలో కొంచెం అధికంగా ఉందని చెప్పాలి ఈ యొక్క మీనరాశి వారికి. ఇక ఎవరైతే మీనరాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ఎందుకంటే వీరికి ఏలినాడు శని ప్రభావం, అదేవిధంగా జన్మంలో రాహు ఉండడం వల్ల మరి కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి వీరికి ఈ నెల వ్యాపారం అంతా సాగుగా సాగిపోదు. మరి వీరికి అలా అని లాభాలు రావు, నష్టమైతే చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయండి. ఈ యొక్క నెలలో ప్రథమార్థం మీకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ద్వితీయార్థంలో అయితే కొన్ని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై స్థాయి అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా అధిక పని, అదేవిధంగా అధిక ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. మాట పెరిగి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ పై స్థాయి అధికారులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలి. కాబట్టి పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా మరి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా మిశ్రమంగా ఉంది. కాబట్టి ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందండి. ఇక అదేవిధంగా చలనచిత్ర రంగస్థలంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ కళాకారులకి అందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క మీనరాశిలో ఉన్న వారందరూ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. కాబట్టి మీరు గతంలో ఏవైనా ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోయి ఉంటే తప్పక అవి ప్రారంభమవుతాయి, కానీ చాలా నెమ్మదిగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏవైనా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలి అంటే కొన్ని ఆటంకాలు అయితే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక మరి ఏవైతే గతంలో ఏవైనా రావాల్సిన డబ్బులు, ఏవైతే సంస్థల్లో రావాల్సిన డబ్బులు అయితే తప్పక అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి వారికి ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 7వ తారీఖు, 11వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 25వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 9వ తారీఖు, 13వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభశ్చ శీఘ్రం.